హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు పప్పు చేస్తున్నా చూడండి. నేనైతే గ్లాస్ పప్పు పోసుకుంటున్నా చూడండి. నేనైతే నీళ్ళు పోసుకొని కడుక్కుంటున్నా పప్పుని. నేను 2 టైమ్స్ వాష్ చేసుకున్నా. నీళ్ళు పోసుకుంటున్నా చూడండి. ఉడుకుతప్పుడు ఏమేమి వేసుకోవాలో చూపిస్తాం. అన్నీ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, టమాటా, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, కుక్కర్లో మిర్చి వేస్తున్నా. పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం కదా, మూత పెట్టుకుందాం. నేను లైటర్ తోమినా అండి, నీట్గా ఉంటుందని అది ఖరాబ్ అయిపోయింది. అందుకే అక్కి పెట్టుతో వెలిగిస్తున్నా. పప్పు పెట్టుకుంటున్నా. ఒక 3 విజిల్స్ రావాలి, పప్పు ఉడికిపోతుంది. తర్వాత పప్పు చేసుకుందాం. పప్పు అయితే ఉడికిపోయింది, విజిల్ తీస్తున్నా. దీంతో రుబ్బుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నా, 1 స్పూన్ కారం పొడి వేస్తున్నా, 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్. నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు పప్పులో పోసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకోవడానికి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు. 2 గంటల ఆయిల్ పోస్తున్నా తాలింపుకి. జీలకర్ర, ఆవాలు, టమాటా, పోపు వేసింది, పప్పులు వేసాం. పొయ్యి మీద పెట్టుకోండి. మసిలిన తర్వాత బాగా మసలాలి. మసులుతూనే టేస్ట్, ఎంత మసిలితే అంత టేస్ట్ వస్తుంది పప్పుది. మసులుతుందండి, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అయితే పప్పు చేసుకోవడం అయితే అయిపోయింది కదా. పప్పులోకి నలుచుకోనికే పాలకూర ఫిష్ ఫ్రై. 3 కట్టల పాలకూర కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ వేసుకున్నా. కిలో చేపలకైతే ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నా, పసుపు వేస్తున్నా, 2 స్పూన్స్ కారం వేస్తున్నా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా, గరం మసాలా వేసుకుంటున్నాను, చేపల పొడి. ఫిష్ మార్కెట్లో అడిగితే ఇస్తారు, నేను ఒకసారి వీడియోలో చూపిస్తా. పాలకూర పేస్ట్ చేపలలో వేసుకొని మంచి కలపాలి. ముక్క తలుగుతట్టు మంచి కలుపుకోవాలి. మసాలా మంచి తలగాలి. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మసాలా మొత్తం దానికి పట్టేసుకుంటుంది. చేపలు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, పాలకూర ఫిష్ ఫ్రై చూద్దాం టేస్ట్ రండి. మీకు నచ్చిందే అనుకుంటున్న పప్పు పాలకూర ఫిష్ ఫ్రై. అయితే నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను లైటర్ తోమినా
అండి నీట్గా ఉంటుందని అది ఖరాబ్ అయిపోయింది అందుకు